ఇప్పటికే ఉండే అవకాశం ఉందంటున్నారు. అంటే ఇప్పుడు శంకర్ కాంబినేషన్లో వస్తున్నటువంటి మూవీ కావడంతో ఈ యొక్క ఈవెంట్ ఫంక్షన్ తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో దీనికి ముఖ్య అతిథిగా ఏపీ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడికి రాబోతున్నారు. అలాగే మళ్ళీ బాబాయ్ అబ్బాయిని కూడా ఒకే వేదిక పైన చూసేందుకు చాలా వరకు ఈ యొక్క కాకినాడ మొత్తం ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలోని ఈ యొక్క రాజమండ్రిలో ఉన్నటువంటి వ్యామగిరి ఈ యొక్క వేదిక ఇక్కడ కాబోతుందని ప్రధానంగా చెప్పొచ్చు. దాదాపుగా 6 గంటలకైతే ఇక్కడికి వచ్చి ఇక్కడ మొత్తం ఇక్కడ ఏర్పాట్లు, అలాగే విమానాశ్రయం నుంచి రాజమండ్రి మధురపూడి విమానాశ్రయం 6 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఇక్కడికైతే సభా ప్రాంగణానికి చేరుకుని భారీ ఎత్తున ఇక్కడ ఈ గేమ్ చేంజర్ ఈవెంట్కి భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తయ్యాయి. జిల్లా ఎస్పీ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు కూడా చూసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ఈ యొక్క గేమ్ చేంజర్ అయితే రికార్డులు తిరగరాసే విధంగా ఉంటుందని చెప్పేసి కనీవిని ఎరిగిన రీతిలో మెగా అభిమానులకైతే మంచి సినిమాని అయితే అందించబోతున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఎవరైతే చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షులు ఉందో స్వామినాయుడు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గేమ్ చేంజర్ మూవీకి సంబంధించినటువంటి ఈవెంట్ అయితే తూర్పుగోదావరి జిల్లా వేదికగా ఇక్కడ రాజమండ్రిలో ఉన్నటువంటి యామగిరి వద్ద నిర్వహించేందుకు భారీ అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ యొక్క ఈవెంట్ అయితే జరగనుంది. ఈ యొక్క ఈవెంట్కి గేమ్ చేంజర్ ఈవెంట్కి మెగా అభిమాన సందర్భం అంతా కూడా ఇక్కడ వేదికగా కాబోతుంది. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మెగా అభిమానులే కాకుండా అలాగే ఇతర జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున ఇక్కడ 1,00,000కు పైగా జనాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ ఏదైతే యామగిరి వద్ద అలాగే కోల్కతా చెన్నై జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ యొక్క లేఅవుట్ని అయితే ఇక్కడ ఎంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ యొక్క ఈవెంట్కి సంబంధించినటువంటి ముఖ్య అతిథిగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక్కడైతే హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడంతా కూడా ఆయనతో పాటు పలువురు మంత్రులతో పాటు అలాగే ఈ యొక్క సినిమా యూనిట్ బృందం ఎవరైతే ఉన్నారో అలాగే ఈ యొక్క రామ్ చరణ్ తేజ్ మొదటిసారిగా ఏదైతే శంకర్ కాంబినేషన్ వస్తున్నటువంటి మూవీ భారీ అంచనాల మధ్య అయితే ఇక్కడ రిలీజ్ అవ్వారు. ఇప్పటికే రికార్డులు అయితే కొల్లగొడుతుంది. ఒక భారీ ఎత్తున విజయవాడ నడిబొద్దున ఇప్పటికే 253 అడుగుల కటౌట్ని అయితే ఏర్పాటు చేసి ఒక రికార్డుని అయితే సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఈవెంట్ తూర్పుగోదావరి జిల్లా వేదికగా రాజమండ్రిలో ఏర్పాటు చేసేందుకు ఇక్కడ భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు. అలాగే ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఇక్కడ పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా 500 మందికి పైగా పోలీసులతో పాటు అలాగే 1,200 పైగా ఇక్కడ పోలీసు సిబ్బంది కూడా ఈ యొక్క ఇక్కడ విధులు నిర్వహించేందుకు అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బారికేడ్లు అంటే 1,00,000కు పైగా జనాలు వచ్చే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 70,000 వరకు కూడా ఈ యొక్క పాసలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ యొక్క అభిమానులు అయితే భారీ ఎత్తున అయితే వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇక గేమ్ చేంజర్ ఏ విధంగా ఉంటుందని కూడా అంచనాలు మించి మొత్తం ప్రతి ఒక్కరు కూడా అభిమానులు అయితే ఇక్కడ జరగబోతున్నటువంటి ఈ యొక్క సభా ప్రాంగణానికి అయితే చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే కోల్కతా చెన్నై జాతీయ రహదారి ట్రాఫిక్ కూడా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే వ్యామగిరి నుంచి ఇక బొమ్మూరు నుంచి కూడా వచ్చినటువంటి వాహనాలు అటుగా ట్రాఫిక్ డైవర్ట్ చేసి వేరొక ప్రాంతానికి అయితే పంపిస్తున్నారు ప్రధానంగా చూడాలి. అలాగే ఇక్కడ వైజాగ్ నుంచి వచ్చిన వాహనాలు ఏదైతే రాజానగరం 4వ బ్రిడ్జి ఏదైతే ఉందో 4వ బ్రిడ్జి మీదుగా కూడా అక్కడ నుంచి సాయంత్రం అయితే డైవర్ట్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్గా కనపడుతుందని చెప్పాలి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతంలో చూడవచ్చు ఇక్కడ ప్రీ ఈవెంట్ అయితే సంబంధించినటువంటి ఈ సభా ప్రాంగణం ఈ యొక్క వ్యామగిరి వద్ద ఏదైతే జాతీయ రహదారి ఉందో జాతీయ రహదారికి సంబంధించినటువంటి ఇక్కడ ఈ యొక్క ప్రాంగణంలోనే ఇక్కడ 40 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి చూడవచ్చు. ఇప్పటికే ఈ యొక్క వేదిక చూడొచ్చు 10 అడుగుల ఎత్తులో వేదికను అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ ప్రధానంగా బందోబస్తు కూడా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. 400 మంది పోలీసు అధికారులతో పాటు 1,200 మంది పోలీసు సిబ్బంది కూడా ఈ యొక్క ఇక్కడైతే మొత్తం అంతా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి చెప్పాలి. ఈవెంట్ జరిగే గ్రౌండ్కి అయితే సమీపంలో వ్యామగిరి బొమ్మూరు వద్ద అయితే జాతీయ రహదారి ట్రాఫిక్ అయితే మళ్లించినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. మరో పక్కన ఈ గ్రౌండ్లో ఇప్పుడైతే సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రౌండ్కి 20,000 వాహనాలు పట్టే అటువంటి పార్కింగ్ కూడా 5 పార్కింగ్ ప్లేసులు కూడా గుర్తించారు. ఆ ప్లేసులు కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా అన్ని ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా వచ్చేటువంటి జనం లక్షలాదిగా ఈ యొక్క మెగా అభిమాన సందర్భంగా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మారబోతున్న నేపథ్యంలోనే భారీ గేట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒకే వేదిక పైన అలాగే ఛానళ్ళకైతే బాబాయ్ అబ్బాయి కలయికతో పాటు ఇక ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడ ఏదైతే రామ్ చరణ్ చేసే సినిమాకైతే హాజరవుతున్నటువంటి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ రాబోతున్నారు. ఈ ఈవెంట్లో ప్రధాన వేదికగా తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా జరుగుతున్నటువంటి వేదిక కావడంతో ఇప్పటికే కొంతమంది ఇక్కడ ఏర్పాట్లు అయితే ఇక్కడ భారీ ఎత్తున అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుండి దగ్గరుండి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి వస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అలాగే
ఇక్కడ స్వామినాయుడు కూడా ఇక్కడ చేరుకుని ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలాగే కందులు దుర్గేష్ కూడా ఇక్కడ ఉండి ఇక్కడ ఏర్పాట్లు కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఇక్కడ అన్ని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ రాజమండ్రి వేదికగా జరిగినటువంటి ఈ యొక్క ఈవెంట్ అయితే కనీ విని ఎరుగని రీతిలో ఇక్కడ జరుగుతున్నటువంటి సినిమాకైతే ఇక్కడ రాజమండ్రి కీలకంగా ఇక్కడ ప్రధాన వేదిక కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇక్కడ చేరుకునేందుకు ఈవెంట్ కోసం అయితే ఆసక్తిగా గమనిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈవెంట్కి ఇక్కడ భారీ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు చూడొచ్చు. వేదిక అయితే 10 అడుగుల పైనే ఉన్నటువంటి ఆ వేదికని ఇది మీద అయితే మెగా అభిమానులు వచ్చి తరలి వచ్చే నేపథ్యంలో ఇక్కడ ఇదే వేదిక పైన ఒక మెగా కుటుంబాన్ని ఇక్కడ చిరంజీవి కూడా వచ్చే అవకాశం ఉందని ఒక ప్రచారం కూడా జోరు అందుకుంటుందో ఒక భారీగా అభిమానులు అయితే వచ్చే అవకాశం ఉంది. కానీ చిరంజీవి షూటింగ్లో ఉన్నారనేది సమాచారం. దీని నేపథ్యంలో వస్తారా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. కానీ ఇక్కడ ఏపీ ఉప ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా రావడం, అలాగే బాబాయ్ తన సినిమాకి రామ్ చరణ్ సినిమాకి వస్తున్న నేపథ్యంలోనే అతని సినిమా ఏ విధంగా ఉంటుందో అంచనాలు మించి ఉన్నటువంటి సినిమాకి ఇప్పుడు శంకర్ కాంబినేషన్లో వస్తున్నటువంటి మూవీ కావడంతో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక రికార్డులు కొల్లగొడుతుందని ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ సంబంధించినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇప్పటికే కటౌట్లతో పాటు బారికేడ్లు, అంటే ఎవరో కూడా అభిమానులు ఈ యొక్క బారికేడ్లను దించుకుని రాకుండా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మొత్తం 1,00,000 మంది పైగా పట్టే ఈ యొక్క స్థలంలోనే ఇక ఈవెంట్ అయితే కనీ విని ఎరుగని రీతిలో అయితే ఇక్కడ జరిగేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చూడొచ్చు. సుమారు 1,00,000 మంది అభిమానులు అయితే తరలి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. కనీ విని ఎరుగని రీతిలో ఉన్నటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఇక్కడ ఈ యొక్క గేమ్ చేంజర్ మూవీ రికార్డులు కొల్లగొట్టే విధంగా మొత్తం గ్లోబల్ స్టార్ అల్లు అర్జున్ ఏదైతే రామ్ చరణ్ సంబంధించినటువంటి ఈ యొక్క ఈవెంట్ కావడంతోనే ఇక్కడ అంతా కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది మొత్తం మీద ఇక్కడ రాజమండ్రిలో ఈరోజు సాయంత్రం 6 గంటలకైతే కనీ విని ఎరుగని రీతిలో ఈ యొక్క గేమ్ చేంజర్ ఈవెంట్ అయితే భారీ ఎత్తున జరగబోతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. లక్షలాది అభిమాన సందర్భం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మెగా అభిమానులు అయితే ఒక పండగ వాతావరణం అయితే ఇక్కడ నెలకొంటుందని ఈరోజు సాయంత్రం అయితే 6 గంటలకైతే ఈవెంట్ ప్రారంభమవుతుంది. 6 గంటలకి ఈ యొక్క రాజమండ్రిలో ఉన్నటువంటి మధురపూడి విమానాశ్రయానికి రామ్ చరణ్ చేరుకుంటారు. అక్కడి నుంచి